సాహితీ ప్రియులకు కళా పోషకులకు స్వాగతం. నవకవి యువకవి అయిన వేణుని విధి మనకు దూరం చేసిందన్న విషయం మీకందరికీ తెలిసిందే. ఆ మహాకవి ఆత్మకు శాంతి కలగాలని ఈనాడు మనం ఈ సంతాప సభ జరుపుకుంటున్నాం. వారు వేణుగారి అన్నలు పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఆయన మహాకవి కావడానికి ఎంతగానో శ్రమించారు. వీరు వేణుగారి ప్రాణ స్నేహితులు. వీరి ప్రోత్సాహమే వేణుగారి కవిత్వానికి ఊపిరి. నిజానికి వేణు మృత్యు వచ్చి చనిపోలేదని, ఆకలిని దారిద్ర్యాన్ని భరించలేక బ్రతకలేక తన్ను తాను చంపుకున్నాడని ఇప్పుడే నాకు తెలిసింది. ఇది ముందే తెలిసి ఉంటే నా ప్రాణాలైనా ధారపోసి ఆయన దక్కించుకునేవాడిని. కానీ నాకు అదృష్టం లేదు. వేణు మనందరినీ విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చేయవలసింది కేవలం స్మారక సభ కాదు, శిలా విగ్రహ ప్రతిష్టాపన కాదు, ఆయన కవితల్ని బ్రతికించాలి, ఆయన ఆశయాల్ని ప్రచారం చేయాలి. ఆయన కలలు కన్న నవ సమాజాన్ని సమ సమాజాన్ని స్థాపించడానికి మనం నడుం కట్టాలి. బాబు, మీరెవ్వరూ కదలకండి, నిశ్శబ్దంగా కూర్చోండి. మీకేం భయం లేదు. బయటికి వెళ్ళినోడు కూడా లోపలికి వచ్చేయండి. మీరు నిశ్శబ్దంగా ఉంటే చాలా విషయాలు చెప్పుకోవాలా. మొదట మీకు నిజం చెప్తున్నాను. ఏ కవి గారి మీద గౌరవంతో మీరు ఇంతమంది సభకొచ్చారో, ఏ కవి గారు చచ్చిపోయారని పెద్దలంతా ఇక్కడ గుండెలు బాధేసుకున్నారో, ఆ కవి గారు చచ్చిపోలేదు, బతికే ఉన్నారు. ఆయన ఏణుబాబు. ఏణుబాబు, 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 ఏణుబాబు. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే ఏణుబాబు మాట్లాడతాడు. మీతో ఏణుబాబు మాట్లాడతాడు. నేను బ్రతికుండటం మీ అందరికీ నమ్మలేని సత్యం. ప్రసాద్ గారు లాంటి పెద్ద మనుషులకు భరించరాని సత్యం. క్షణం ముందు వేణువుకు తన ప్రాణాలిచ్చైనా బ్రతికించుకునేవాణ్ణి అని చెప్పిన ప్రసాద్ గారు బ్రతికున్న వేణువును చంపినేడి స్మారక సభ జరిపిస్తున్నారు. అందుకే ఏనాడు నేను వేణువుని కవిని నోరు విప్పి చెప్పుకో, నేను ఈనాడు చెబుతున్నాను, నేనే వేణువుని. అబద్ధం. ఇతను వేణు కాడు. పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చాడు. ఇంకో క్షణంలో మెంటల్ హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చి ఇతను వేణు కాడని, వేణువులా నటిస్తున్న ఒక పిచ్చివాడని మీ అందరి ముందు రుజువు చేస్తారు. బాగుంది, చాలా బాగుంది. ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు. కానీ ఎవరిది పిచ్చి, ఎవరిది నటన? ఒకప్పుడు నా కవిత్వాన్ని ప్రచురిస్తారేమని ప్రసాద్ గారిని ఆశ్రయిస్తే నౌకర్ కన్నా హీనంగా చూసి వారింట్లో కుక్కలు కూడా కవిత్వం చెబుతాయని ప్రసాద్ గారు నన్ను అవహేళన చేశారు. కానీ ఈనాడు వారే నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నేను బ్రతుకున్నా అని తెలిసి చచ్చిపోయాని ప్రచారం చేసి నా సాహిత్యం మీద వ్యాపారం చేస్తూ ఈనాడు ఇక్కడ ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఎవరిది నటన? వీరిదే, నాదే. ఏడు నా ప్రాణమిత్రుడు బైరాగి, కాంతా కనకాలకు దాసుడు, స్వచ్ఛమైన నిజాన్ని కూడా పచ్చబద్ధంగా ప్రచారం చేయడానికి రేటు పెంచి ప్రసాద్ గారి వ్యాపారంలో వాటా పంచుకున్న ఘనుడు. వీళ్ళు మా అన్నలు. ఒకే రక్తం పంచుకుని పుట్టినవాడు. దమ్మిడి సంపాదన లేనివాడని పట్టెడన్నం కూడా పెట్టకుండా ఇంట్లో నుంచి తరిమివేసినవాడు. కానీ ఈనాడు నా సాహిత్యానికి లక్షల లక్షల లాభాలు వస్తున్నాయని తెలిసి ప్రసాద్ గారికి అమ్ముడుపోయి నేను వీళ్ళ తమ్ముణ్ణే కానని తప్పుడు సాక్ష్యం ఇచ్చినవాడు. ఎవరిది నటన? వీళ్ళదే, నాదే. ఇచ్చేట పిచ్చి. నేను పిచ్చివాడిని. పిచ్చివాడెప్పుడూ నటించలేడు. కానీ ఈ డబ్బు పిచ్చివాళ్ళు నటించి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. మీ అమాయకత్వాన్ని దోచుకుంటున్నారు. వీళ్ళ సాహిత్య పోషకులు, వీళ్ళ కళాభిమానులు, వీళ్ళ నా రచనలు వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళు కాదు. కానే కాదు. నిజమైన కళాభిమానులు మీరు. ఇతను మాలిష్ చేసుకుని బ్రతికే రామదాసు మనసు మానవత్వం ఉన్న మనిషి. ఎన్నోసార్లు నన్ను కష్టాల్లో ఆదుకున్నారు. అంతేకాదు, మరొక్క విషయం చెబితే ఈ స్వార్థపరుల నిజస్వరూపం బయటపడుతుంది. నా రచనలను వెలుగులోకి తీసుకొచ్చి మీ ముందుంచింది ఈ పెద్ద మనుషులు కాదు, ఒక అనామిక, ఒక అజ్ఞాత వ్యక్తి, అడవిలో పుట్టిన ఒక మల్లిక. నా రచనలు ప్రేమించి ఆరాధించి తన సర్వస్వం ధారభూ సచ్చి వేయించి. కానీ ఆమె పేరు ఊరు ఎక్కడా లేదు. డాక్టర్ గారు రండి. ఇక్కడ పిచ్చివాడు మహాకవిగా చలామణి అయిపోతున్నాడు. నిజం చెప్పండి, చెప్పండి. నిజం చెప్పడానికే వచ్చాను. ఇతను పిచ్చాసుపత్రి నుండి తప్పించుకుని వచ్చిన మాట నిజమే. ఈయన వేణువు కాడని మేము అనుకున్నాం. కానీ ఈయన చదివిన కాలేజీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నాక ఈయనే వేణు అని రుజువైంది. కూర్చోండి, దయచేసి కూర్చోండి.
మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి. కానీ ఇలా ఒకరిద్దరిని తరిమి ప్రయోజనం లేదు. ఇలాంటి వాళ్ళు సమాజంలో వేలకు వేల మంది వేళ్లు పాతుకుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ తరమాలి. ఆ రోజు వచ్చింది, అది జరిగి తీరుతుంది. ఇన్నాళ్ళు మీలో దాగిన శక్తి, అన్యాయాల్ని అక్రమాలను ఎదిరించే మహాశక్తి ఈనాడు మేల్కొంది. నాకే కాదు, ఇక ఏ కవికి ఇలాంటి ద్రోహం ఏనాడు జరగదు. ఇది నిజంగా శుభోదయం, మహోదయం. ఈ గీతము ఎవరు పిలుస్తున్నట్టుంది. అదంతా మీ భ్రమ. కళ్ళు మూసుకొని పడుకో. మల్లిక, ఆయన పిలుపులా ఉంది. నేను వెళ్ళాలి. మల్లిక, చెప్పేది నీకు అసలే నీరసంగా ఉన్నావు. ఇప్పుడు బయటకు వెళ్ళడం మంచిది కాదు. ఆయన నన్ను పిలుస్తున్నారు. నేను వెళ్ళాలి. మల్లిక, నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్య. వేణువు విందామని నీతో ఉందామని నీ రాధా వేచేలయ్యా రావయ్యా. వచ్చారా? నా కోసం వచ్చారా? మల్లిక, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పడానికి వచ్చాను. ఎక్కడికి? ఈ మనుషులు కాని మనుషులకు, ఈ అవమానాలకు, అసత్యాలకు, ఆత్మవంచనలకు దూరంగా, ఎంతో దూరంగా. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? అవును. నువ్వు నాతో రాగలవా మల్లిక?